వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం కొంతులు గ్రామంలో నేడు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. ముందుగా గ్రామస్తులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ మందిరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వారికి ఎటువంటి కష్టాలు వాటిల్లకుండా చూడాలని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం రాబోయే శ్రీరామనవమి వేడుకలు పురస్కరించి పండగ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో పాటు స్థానిక సర్పంచ్ రేగం రమేష్, యువ లీడర్ రేగం శివ మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది మీ తమ స్వగ్రామము. ఈ సంవత్సరం వేడుకలు ఎలా జరగబోతున్నాయి ఏంటి అసలు? ఈరోజు కొంతిలి గ్రామంలో జరిగేటటువంటి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో 3 రోజులు జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా అన్ని సంవత్సరాల కన్నా ఇంకా ఘనంగా, అంటే స్థానిక ఈ గ్రామానికి పుట్టినటువంటి ఒక శాసనసభ్యుడిగా, అలాగే నా సొంత గ్రామం కాబట్టి ఏది ఏమైనా అంటే గ్రామంలో పెద్దలతో కూడా చెప్పడం జరిగింది. మన తాహతుకి సరిపడ్డ ఇతరుల మీద ఎటువంటి ఆశలు పెంచుకొని ఎక్కడో చందాలు వసూలు చేయకుండా మన గ్రామంలోనే మనకు తోసిన కాడికే చేద్దామనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు మేమంతా కూడా మాట్లాడుకొని ఈరోజు ఈ పండుగ జరపడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగ అయితే అన్ని గ్రామాల్లో జరిగే పండుగ కన్నా మేము ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అది ఖచ్చితంగా అది జరిపిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఈ గంగాధర్ అండి, కమిటీ ప్రధాన అధ్యక్షుడు నా పేరు. అలాగే ఈ సంవత్సరము అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం గొప్పగా పండగ అనేది నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖున అలాగే అన్న సంతర్పణ, అలాగే దీక్ష కార్యక్రమాలు కానీ, మెగా ఈవెంట్ కానీ నిర్ణయించడం జరిగింది. ఆ రోజు రంగరంగ వైభవంగా చాలా గొప్పగా పండగ అనేది నిర్వహించడం జరుగుతుంది. మా ఊర్లో కొంతల గ్రామంలో చాలా వైభవంగా పండుగ జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి చాలా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాం. అతని సహాయం వల్ల దాని వెనకరా